వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే అయస్కాంతం గురించి తెలుసుకుందాం. అయస్కాంత ధృవాలు ఎన్ని రకాలు ఉంటాయి? అయస్కాంత ధృవాలు 2 రకాల ధృవాలను కలిగి ఉంటుంది. ఒకటి సజాతి ధ్రువము, రెండోది విజాతి ధ్రువం అన్నమాట. అసలు సజాతి ధ్రువం అంటే ఏంటి? విజాతి ధ్రువం ఏంటి? పైన పటాన్ని ఒకసారి పరిశీలించండి. ఇక్కడ వేరు వేరు రంగు బంతులు కలిగిన సూదుల చివరలను గమనించండి. ఏం జరిగింది? వేరు వేరు రంగు బంతులు కలిగిన సూదులు ఆకర్షించుకోవడం జరిగింది. అలాగే ఇక్కడున్న ధ్రువాలను గమనించండి. వేరు వేరు ధ్రువాలు నార్త్, సౌత్ ఈ 2 పోల్స్ అనేవి డిఫరెంట్‌గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆకర్షించుకోవడం, ఆవది అని దగ్గరగా లాగడాన్ని విజాతి ధ్రువాలు అంటారు. విజాతి ధ్రువం అంటే ఏంటంటే ధ్రువాలు ఆకర్షించుకోవడం లేదా దగ్గరగా లాగడాన్ని విజాతి ధ్రువాలు అంటారు. పైన పటాన్ని ఒకసారి పరిశీలించండి. ఒకే రంగు బంతులు కలిగిన సూదుల చివర్లు వికర్షించుకోవడం గమనించారు. ధ్రువాలు ఒకదానికొకటి వికర్షించుకోవడం లేదా దూరంగా నెట్టివేయడాన్ని సజాతి ధ్రువాలు అంటారు. నెట్టుట, లాగుట అనేది అయస్కాంత బలం వల్ల జరుగుతుంది. సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. ఒక దండాయస్కాంతం మరొక దండాయస్కాంతంతో స్పర్శలో లేకుండానే ఆకర్షించవచ్చు లేదా వికర్షించవచ్చు కనుక అయస్కాంత బలం ఒక క్షేత్ర బలం అని చెప్పవచ్చు.